హాయ్ హలో వ్యూవర్స్, మేమైతే కైలాసగిరికి అయితే మన వైజాగ్ కైలాసగిరికి అయితే మనమైతే స్టార్ట్ అయిపోయామండి. సో ఇప్పుడైతే ఎంట్రింగ్స్లో అయితే మేము ఉన్నాము. సో ఇప్పుడైతే వైజాగ్లో కైలాసగిరి ఏ విధంగా ఈ ట్రెండ్ మారింది కదండి, ఏ విధంగా ఉన్నదన్నది ఇప్పుడు నేను వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మేము పైకి అయితే వెళ్తున్నాము. సో అప్ అయితే చాలా ఉంటుందండి, కనిపించదు కానీ ఏరియా అయితే చాలా బాగుంటుందండి. సో ఏంటంటే అక్కడ శివుడి విగ్రహమే అక్కడ స్పెషాలిటీ అండి. అక్కడ ఉన్న స్పెషాలిటీ ఒకటే, శివుడి విగ్రహం చూడడానికి అనేసి వెళ్ళేవారండి. కానీ ఇక్కడ ట్రెండ్ మారడం వల్ల ఇంకా ఇలాగా ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ చాలా వరకు అవుతున్నాయి. సో ఇక్కడైతే ట్రెండ్ మారడం వల్ల చూడండి, ఈ విధంగా అయితే ట్రెండ్ మారడం వల్ల చూసారు కదండి, ఇలా రెస్టారెంట్ లాంటివి ఈ విధంగా అయితే ఎగ్జిబిషన్ అయితే ఇలాంటివి అయితే చేశారండి. చూస్తున్నారు కదా, ఇంకా మారిపోయిందనమాట. ఇంకా ఇంతకు ముందు అయితే కైలాసగిరి అంటే ఓన్లీ శివుడి బొమ్మ అనేది చూసి వచ్చేటట్టు ఉండేది. ఇప్పుడైతే ఆ శివుడి బొమ్మే కాదండి, ఇంకా ఈ విధంగా కూడా గేమ్స్ ఆఫీస్ లాంటివి, జూన్స్ లాంటివి ఈ విధంగా అయితే ఉన్నాయండి. చూసారు కదండి, నేనైతే మీతో షేర్ చేసుకోవడానికి అనేసి మన వైజాగ్లో కైలాసగిరి ఏ విధంగా ఉన్నదన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇప్పుడైతే ఇక్కడ మన వైజాగ్లో కైలాసగిరికి వెళ్ళినందుకు బోర్గా అనిపించదండి. అందువల్ల ఎంటర్టైన్మెంట్ కోసం ఆ విధంగా అయితే చేశానండి. ఇప్పుడు చూసారు కదా, మన శివుడి బొమ్మ దగ్గరికి అయితే మేము వచ్చేసాము. అక్కడికైతే వచ్చిన తర్వాత చూసారు కదండి ఏ విధంగా ఉన్నదో. క్లైమేట్ అయితే అక్కడ చాలా బాగుంటుందండి. చూసారా, ఇక్కడైతే ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. అంటే నడిచి చూడలేము అన్న వాళ్ళకైతే అదైతే ఎక్కి చూడొచ్చు అనమాట. చూసారు కదండి, దాంట్లో కూడా మనం ట్రావెలింగ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడైతే పార్క్ లాంటిది కూడా ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్తే క్లైమేట్కి తిరుగులేదండి. క్లైమేట్ అయితే అక్కడున్న ట్రీస్తోనే మనకి ఇంకా క్లైమేట్ అన్నది చాలా బాగుంటుంది. అది మీకు తెలియనిది కాదు. ఇక్కడైతే మనం కొండ మీదకి వెళ్ళిన తర్వాత వైజాగ్ మొత్తం పైనుంచే ఇంకా వాచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడైతే పార్క్ లాగా అందరూ చాలామంది సండే అయితే ఇంకా చాలామంది వస్తారండి. ఇంకా ఏంటంటే మేమైతే అక్కడ ట్రావెల్ అయితే చేసాము. మేము అక్కడ వెళ్ళి కొంతసేపు ఫుడ్ అయితే తిన్నామండి. అయితే అక్కడికైతే వెళ్ళి కొంతసేపు అన్నది కూర్చున్నాం అనమాట. అలాగా కూర్చుని ఇంకా కబుర్లు అయితే చెప్పుకున్నామండి. ఇంకా కష్టాలన్నీ మర్చిపోవడానికి అలాంటి ప్లేసే కదండి మనలాంటి వాళ్ళకి ఉంటుంది. ఇంకేంటంటే ఇక్కడ చాలా ఆకలి అయితే వేసింది ఆ టైంలో. ఇంకా ఈవినింగ్ టైం కదండి, మేమైతే ఫుడ్ అయితే అక్కడే బయటే కొనుక్కుని ఇంకా మేమైతే అక్కడే దొరుకుతున్నాయి కదండి, ఇంకా బయట కొనే అవసరం లేకుండా అక్కడే దొరకడం వల్ల మేమైతే అక్కడే కొని అక్కడే తినేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా శివుడి బొమ్మ దగ్గరికి అయితే బయలుదేరాము. ఇలా లైటింగ్స్తో అయితే ఉంది. అక్కడ స్కేటింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. స్కేటింగ్ కూడా చేసుకోవచ్చు. స్కేట్ చేసుకుని
ఇప్పుడు వైజాగ్ లవ్ పాయింట్ దగ్గర అయితే వ్యూ దగ్గర అయితే ఉన్నామండి. సో అక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే దిగిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇప్పుడైతే మేము ఒక పార్క్ అయితే అటు పక్కన ఉన్న పార్క్ అయితే మేమైతే వచ్చాము. పార్క్ వచ్చిన తర్వాత ఇంక అక్కడ చూడాలనిపించింది అనమాట. చిన్నప్పుడు ఆడినా సరే ఒకసారి నార్మల్గా ఒకసారి దగ్గరగా వెళ్ళి చూసి ఫొటోస్ అట్లీస్ట్ ఫొటోస్ అయినా దిగుదామనేసి అటువైపు అయితే వెళ్ళాము. సో అక్కడైతే మళ్ళీ మనకి జ్ఞాపకాలు అయితే వస్తాయి కదండి. సో అలాగైతే అందువల్లే ఇక్కడ చిన్న ఒకసారి స్వింగ్ చేసి దిగుదామనేసి అలాగా కూర్చున్నారనమాట. కూర్చున్న తర్వాత మళ్ళీ ఎందుకులే అనేసి ఇంకా పిల్లలది కదా అనేసి ఇంకా సైలెంట్ అయిపోయి దిగిపోయాము. సో ఇక్కడైతే ఫొటోస్ అయితే ఇలాగైతే దిగామండి. సో మేమైతే అక్కడికి వెళ్ళేటప్పటికే చాలా టైం పట్టేసింది. అందువల్ల కొంచెం డే టైంలో కాకుండా మరీ ఎక్కువ నైట్ అయితే అయిపోయింది. సో ఎంతైనా సరే నైట్ అయితేనే చాలా బాగుంటుంది. సో మేమైతే అక్కడ ఎంజాయ్ అయితే చేసాము. అంతలో ఇక్కడైతే చిన్న బాబుకి ఆ బాబు అయితే బంజీ ట్రాంపోలిన్ రైడ్లోకి అయితే ఇంకా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు అనమాట. సో ఆ బాబుని చూసి మేము ఆ వ్యూ ఎందుకు బాగుందనేసి ఇంకా మేమైతే ఇక్కడ వీడియో అయితే తీసానండి. ఇంకా మాకైతే గుర్తుంటే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ ఉన్నారు కదా. సో ఎవరికైనా సరే మేము అటు వచ్చినప్పుడు ఈ ఏజ్ పిల్లలకైతే ఆడించవచ్చు అనేసి ఈ గేమ్ ఆడతారా అనేసి అడగొచ్చని ముందుగానే వీడియో అయితే నేనైతే తీసుకున్నాను. మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. అందరికన్నా ముందే మీతోనే కదండి నేను షేర్ అయితే చేసుకుంటాను. సో నేనైతే ఈ విధంగా అయితే ఆ పార్కులో అయితే ఈ వీడియో అయితే నేను షూట్ అయితే చేశాను. సో మేమైతే అక్కడి నుంచి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఏమున్నాయి అనేసి చూస్తుంటే ఇక్కడైతే చాలా మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక అక్కడ తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే తీసుకోవాలని అక్కడైతే అమ్ముతున్నారు. సో మేము ఇక్కడైతే ట్రైన్ వైపుకి అయితే వెళ్ళామండి. అక్కడ తిరగడానికి అనేసి అటువైపు ట్రైన్ అయితే అవైలబుల్గా ఉందండి. చెప్తున్నాను కదండి, ఇక్కడైతే చాలా శాతం అవైలబుల్గా పెట్టారనమాట. సో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరైతే ఇక్కడికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో వెళ్ళి స్పెషల్ ఏముందంటే ఇంకా కైలాసగిరిలో వ్యూ మొత్తం ఇంకా రౌండ్ ఫుల్గా అయితే చూపిస్తారనమాట. ఇంకా చుట్టూ తిప్పడం వల్ల ఇంకా కైలాసగిరి అందాలన్నీ ఇంకా మేము బ్యూటిఫుల్ హిల్స్ని మేమైతే చూడొచ్చు. ఇంకా చాలా అంటే బాగుంటుందన్నమాట. సో అందులో మనకి టికెట్స్ విషయానికి వస్తే మాత్రం చిల్డ్రన్స్కి అయితే 120 రూపీస్ ఆ విధంగా ఉంటుందండి. ఇంకా పెద్దవాళ్ళకి అయితే మాత్రం 200 అలా వస్తుందండి, తీసుకుంటారండి. సో నేనైతే తెలిసినంత చెప్తున్నాను. సో ఎప్పుడు మారుతాయి అన్నది టికెట్స్ గురించి అయితే చెప్పలేము. సో మేమైతే మినిమం అంత ఉంటుందని నేను ముందుగా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అక్కడైతే వెళ్ళిన తర్వాత మేమైతే ఇంకా నైట్ వెళ్ళడం వల్ల మేమైతే వ్యూ చూడడానికైతే లేట్ అయిపోయిందనమాట. సో ఇక్కడికైతే మేము వచ్చాము.